తెలుగు. స్మార్ట్ కిచెన్లు అని ఏర్పాటు చేసి వీళ్ళ ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మిడ్ డే మీల్స్లో పనిచేసే మహిళలు అయితే దాదాపు 20, 25, 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మహిళలందరూ ఒక్కసారిగా కలెక్టరేట్కు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇక్కడ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ నిర్వాహకులు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాము. మీరు చెప్పండి అమ్మా, ఏందమ్మా మీ ప్రధాన సమస్య ఏందమ్మా? ఇప్పుడు భోజన పథకం అనేది చాలా గొప్పగా 25 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో నడుపుతూ ఉన్నాము. దాని కష్ట నష్టాలకు వచ్చి ఆ ఊరిలో ఉండే స్థానిక మహిళలే ఆ బడి పిల్లలు మా ఊరి పిల్లలు కదా అని చెప్పి వాళ్ళందరికీ వండి పెట్టుకుంటా ఉన్నారు. 7 సంవత్సరాల జీతాలు లేవు, పోరాడి ఇప్పుడు 3,000 రూపాయలు నెలకి జీతం వస్తుంది. అది కూడాను 4 నెలలకు అట్లా వస్తుంది. అయితే కూడాను మా ఊరి పిల్లలు కదా అని చెప్పి కష్ట నష్టాలకు వచ్చి పెడుతున్నారు పిల్లలకి అన్నం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లోకేష్ బాబు పాదయాత్రల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మేము బ్రహ్మాండంగా నిర్వహిస్తామమ్మా, ఈ ప్రభుత్వం సరిగ్గా జరపటం లేదు, మేము వస్తే మీరు కోరినట్టుగా మేము బిల్లులు పెంచుతాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారు చెప్పారు కూడా, మాకు యువగళంలో చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏందనంటే ప్రభుత్వము పథకానికి పేరు మార్చింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏందనంటే మరి స్మార్ట్ కిచెన్ల పేరుతోటి ఒక్కొక్క స్మార్ట్ కిచెన్కి 55 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి అప్పచెప్తా ఉంది పథకము. ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు భోజన కార్మికులను అడుగుతూ ఉన్నాము. ప్రజాధనాన్ని 55 లక్షల రూపాయలు ఒక్కొక్క స్మార్ట్ కిచెన్కి ఇచ్చి మీరు అక్కడ పెడితే ఉల్లిపాయ వాడరు, తెల్లగడ్డ వాడరు, కోడిగుడ్డు వేయరు, అక్కడెక్కడో వండిన అన్నము బడి పిల్లలకు తెచ్చి పెట్టాలి అని అంటే ఎందుకు చేస్తున్నారు? మీరు ఎన్నికల ముందు మాకేమైనా చెప్పారా? మేము అధికారంలోకి వస్తే మీకు పని తీసేస్తాము, మీ పని అంతా తీసుకోబోయి ప్రైవేట్ సంస్థలకు ఇస్తాము, ధార్మిక సంస్థలకు ఇస్తామని చెప్పారా? మీరు కాదు కదా. మరి ఈరోజు మీరు ఈ చేసే పని వల్ల భోజన కార్మికులు 25 ఏళ్ల నుంచి పనిచేసే వాళ్ళందరికీ పని పోతుంది. ఆ స్థానికంగా వండేటటువంటి పిల్లలకి పెట్టే భోజనం చాలా బాగుంటుంది. ఇంకా మీరు మెనూ ఛార్జీ కానీ 20 రూపాయలుగా చేస్తే ఇంకా మంచి నాణ్యమైన పోషకాలు కలిగినటువంటి ఆహారం పెట్టగలము అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడు అంటే దాదాపు ఇక్కడ ఉండే మహిళలందరూ ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ ఏజెన్సీ నిర్వాహకులుగా దాదాపు 23 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక్కసారిగా మీరు ఆగిపోండి, మీరు పనికి వద్దు అని చెప్పి ప్రభుత్వ అధికారులు ఏమైనా చెప్పడం జరిగిందా? ఎక్కడ చెప్పటం, రహస్యంగా మొత్తం అంతా జరిపేసి స్మార్ట్ కిచెన్లు అక్కడక్కడ పెట్టేస్తాము, బిల్డింగ్లు కట్టేస్తాము, అక్కడే యంత్రాలు పెట్టి భోజనం పెట్టేస్తామని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అవును ఇస్తాము అనేటట్టు చెప్తున్నారు. కనీసం డిఈఓ ఆఫీస్ నుంచి కూడా మేము వెళ్ళి సార్ ఇంతమంది మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో వంట చేస్తున్నారు కదా, వాళ్ళకి పని పోతుందంటే ఏంది సార్ మాకు కూడా తెలియదమ్మా, తెలియకుండా లోపల చేసేస్తున్నారమ్మా. ఎంతమంది మొత్తం మిడ్ డే మీల్స్ పనిచేసే వాళ్ళు ఎంతమంది మహిళలు ఉన్నారమ్మా? మొత్తం జిల్లాలో దాదాపు 6,000 మంది ఉన్నారండి. 6,000 మంది పనిచేస్తున్నారు. మామూలు రోజుల్లో అయితే స్కూల్లో టీచర్లు సెలవు ఇవ్వరు. మన వర్కింగ్ డేల్లో కలెక్టర్ని కలవాలన్నా డిఈఓని కలవాలన్నా సెలవులు ఇవ్వరు వాళ్ళు. మరి వాళ్ళ తంటాలు వాళ్ళే పడాల్సి వస్తుంది కాబట్టి మేము ఈరోజు వచ్చాం. ఇప్పుడు స్మార్ట్ కిచెన్ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వము. ఆ స్మార్ట్ కిచెన్లో పనిచేసే వాళ్ళు అంటే మీలో ఎవరు లేరా? ఇప్పుడు మా ఊర్లో ఉండే బడిలో పనిచేయడానికి ఆయన ఎక్కడో స్మార్ట్ కిచెన్ పెట్టి ఆ సంస్థలకు అందరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఎందుకు పెట్టుకుంటారండి? ఈ కార్మికులందరినీ తీసేస్తారు, మీ సేవ అవసరం లేదంటారు. ఎందుకనంటే వాళ్ళందరూ కోట్ల రూపాయలు పెట్టుకొని ఉన్న ప్రైవేటు సంస్థలు అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి మమ్మల్ని తీసుకోరండి. అందుకని మాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుద్ది. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మిడ్ డే మీల్స్లో పనిచేసే వాళ్ళు దాదాపు 6,000 మంది జిల్లాలో ఉన్నారు, ఉపాధి కోల్పోతున్నారు. అంటే ఈ మిడ్ డే మీల్స్ స్మార్ట్ కిచెన్ అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ 6,000 మంది ఇప్పుడు పనిచేస్తున్న 6,000 మంది తమ ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వానికి మీ డిమాండ్ ఏందమ్మా మీ దీని మీద? ఇది ఎంతవరకు ప్రభుత్వానికి న్యాయం అని అడుగుతున్నామండి. పాదయాత్ర సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నారు కదా, ఉన్న ఉపాధులనే తీసేసి ఇంకేంటండి ఉద్యోగాలు ఇచ్చేది? మేము ఎలా బతకాలి? గత 23 సంవత్సరాల నుంచి దీన్ని నమ్ముకొని ఇంకా ఏ పనికి కూడా మేము పోలేము, దీనికే అలవాటు అయిపోయాము. నిద్రలేసి పిల్లల్ని చూడండి, మా కడుపును పట్టిన బిడ్డల్ని చూసినా చూడకపోయినా మేము ఉండగలుగుతామేమో కానీ మా బడి పిల్లల్ని చూడండి మేము ఉండలేమండి. సెలవుల్లో కూడా మా పిల్లలే గుర్తొస్తుంటారు, మా పిల్లలతోనే కాల్స్ వస్తూ ఉంటాయి. అది మా బడి పిల్లలు, కన్న బిడ్డలైనా వదిలేస్తాం, మా బడి పిల్లల్ని మేము వదలలేము. అమ్మ చేతి వంట రుచో లేదు ఆ వాతావరణమో ఏమో
తెలియదు, మా అనుబంధమో మాకు తెలియదు. మా స్కూల్ పిల్లలు మా చేతులతో వండి పెడితేనే తింటారు. స్పాట్ కిచెన్లు, అక్షయ పాత్రలు, ఇంకా ఏవేవో ప్రైవేటు సంస్థల అన్నిటికీ అప్పచెప్పి మా లాంటి వాళ్ళని ఈదుల్లో వేస్తే ఈ ప్రభుత్వానికి ఏమొస్తుందండి? అమ్మ, గతంలో నుంచి చూసుకుంటే మీకు 3,000 రూపాయలు జీతము ఇక్కడ పనిచేసే వాళ్ళకి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం తరపున మీకు జీతం విషయంలో కావచ్చు, మీ ఉద్యోగాల పట్ల రాబోయే భవిష్యత్తు గురించి కానీ నాయకులు ఎలాంటి హామీలు ఇచ్చారమ్మా మీకు? మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, మెనో ఛార్జీలు పెంచుతాము అని చెప్పారు, జీతాలు ఇస్తానని చెప్పారు, జీతాలు కూడా పెంచుతాము అన్నారు. ఇప్పుడు అసలు పనే తీసేస్తామంటున్నారే. పనికి భద్రత కల్పిస్తాము అన్నారు, ఏది లేదే. ఆ ఉద్యోగాలే లేకుండా పోతా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6,000 పైగా మిడ్ డే మీల్ వర్కర్లు, హెల్పర్లు పనిచేస్తున్నాము. వీళ్ళందరూ మేము రోడ్డు పాలు అయ్యేటట్టుగా ఉన్నామండి. ఒకసారి అందుకని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మా ఉపాధిని మాకే ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నామండి. నెలకి 3,000 కానీ కేవలం 3,000 జీతం తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు అమ్మ చేతి వంటలాగా తయారు చేసి భోజనం పెడుతున్న మిడ్ డే మీల్స్లో అంటే పనిచేస్తున్న మహిళల్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 6,000 మంది కుటుంబాలు, అంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి ఈ ఉద్యోగాలు కానీ పోతే అని చెప్పి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్లో కూడా మిడ్ డే మీల్స్లో సంస్థలో పనిచేసే నిర్వాహకులు ఇక్కడ మహిళలు చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నగరంలో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.